సోలో లెవెలింగ్ ప్రతి సాటర్డే లాగా ఈ సాటర్డే కూడా ఎపిసోడ్ 7తో క్రంచీ రోల్ యొక్క సర్వర్స్ ని హ్యాంగ్ చేసింది. లిటరల్లీ కొన్ని గంటల వరకు ప్రేక్షకులు ఎపిసోడ్ 7 ని చూడలేకపోయారు. దాంతో క్రంచీ రోల్ స్టాఫ్ కి అయితే ఏం అర్థం కావట్లేదు. సోలో లెవెలింగ్ వల్ల ఇంత రీచ్ వస్తుంది, వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వాలా లేకపోతే ప్రతి సాటర్డే సర్వర్స్ క్రాష్ అయిపోతున్నాయి దానికి బాధపడాలా, వాళ్ళకి ఏం చేయాలో కూడా తెలియట్లేదు. కానీ సోలో లెవెలింగ్ ఆడియన్స్ మాత్రం చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే మన జిన్హు ఫైనల్లీ ఒక ఎస్ ర్యాంక్ హంటర్ లా మారిపోయాడు. ఇంకంతేకాదు ఇక్కడ క్రేజియస్ట్ విషయం ఏంటంటే మన యానిప్లెక్స్ ఉంది కదా, మన సాంజింగు రీసెంట్ గానే ఎస్ ర్యాంక్ హంటర్ గా మారాడు. అందుకనే వీళ్ళు రియల్ టైమ్ న్యూస్ వేశారు. లిటరల్లీ మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఒక రిపోర్టర్ ని పెట్టి పక్కనే సాంజింగు ఎస్ ర్యాంక్ హంటర్ గా మారాడని చెప్పి ఒక న్యూస్ వేసేసారు. బ్రో దిస్ ఈస్ క్రేజీ. అండ్ మన నెక్స్ట్ యానిమే న్యూస్ వచ్చేసి రీజీరో నుంచి. ఇంకెవరికైనా తెలియకపోతే రీజీరో యొక్క ఎపిసోడ్ 10 అయితే రిలీజ్ అయిపోయింది. దట్ వాజ్ ఆసమ్. ఆ ఎపిసోడ్ ని చేయడానికి స్టూడియోస్ కి 1 ఇయర్ పట్టిందంట. ఇది విని నేను షాక్ అయిపోయా. ఎందుకంటే 1 ఇయర్ చేశారా బ్రో ఈ ఎపిసోడ్ ని, కానీ యానిమేషన్ మాత్రం బానే ఉంది, అంత బ్యాడ్ అని అన్ను. చాలా స్మూత్ గా ఉంది, చాలా ఆసమ్ గా ఉంది. అలాగే రీజీరో ఫ్యాన్స్ కి ఇంకో గుడ్ న్యూస్ కూడా ఉంది. వచ్చే ఎపిసోడ్ 12 అయితే కొంచెం పెద్దగా ఉండబోతుంది. 12 మినిట్స్ కాకుండా వాళ్ళు ఇంకొంచెం ఎక్స్టెండ్ చేయబోతున్నారు. ఇంకా మీరు ఎవరైనా ఈ సిరీస్ ని ఫాలో అవుతుంటే కామెంట్స్ లో చెప్పండి గైస్. నేను కూడా ప్రతి ఎపిసోడ్ చూస్తున్నా, సో మీ యొక్క ఒపీనియన్స్ కూడా కామెంట్స్ లో చెప్పండి. అండ్ మన నెక్స్ట్ యానిమే న్యూస్ వచ్చేసి డ్రాగన్ బాల్ డైమా ద అవేకనింగ్. దిస్ ఈస్ పీక్ గైస్. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటిదేదో ఎపిసోడ్ లో జరిగిద్దని, బట్ గైస్ ఇట్ ఈస్ ఇన్సైన్. ఇంకెవరికైనా తెలియపోతే మన గోమాని ఓడించడానికి మన కుకుకి ఒక కొత్త ఫామ్ దొరికిద్ది, అదే సూపర్ సైన్ 4. మనోడు ఆ ఫామ్ లోకి వెళ్తుంటే టోటల్ గూస్ బంప్స్ బ్రో. ఎందుకంటే మనం ఈ ఫామ్ ని ఫస్ట్ టైం 1997 లో చూసాం. ఇంకా దాని తర్వాత ఇప్పుడు 2025 లో ఈ ఫామ్ మళ్ళీ రిటర్న్ అయింది. కానీ అప్పుడు అది నాన్ క్యానన్, కానీ ఇప్పుడు ఇది క్యానన్. ఇప్పుడు సింపుల్ గా చెప్పాలంటే మనం ఈ ఫామ్ ని 28 ఇయర్స్ తర్వాత చూస్తున్నాం గైస్. దిస్ ఈస్ లిటరల్లీ ఇన్సైన్. మన సెన్సే వెళ్తూ వెళ్తూ మనకు ఒక ఆసమ్ గిఫ్ట్ ఇచ్చి వెళ్ళారు. అలాగే ఈ ఎపిసోడ్ లో ఉన్న యానిమేషన్ అండ్ ఆ ట్రాన్స్ఫర్మేషన్ నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. బట్ నా ఫేవరెట్ మాత్రం అల్ట్రా ఇన్స్టింక్ట్. అది వేరే లెవెల్. అసలు ఆ మ్యూజిక్ వింటేనే నాకు గూస్ బంప్స్ వచ్చేస్తాయి బ్రో. అల్ట్రా ఇన్స్టింక్ట్ ది నా ఫోన్ యొక్క రింగ్ టోన్ కూడా అదే. కానీ మీకు ఈ రెండిట్లో దేని యొక్క ట్రాన్స్ఫర్మేషన్ బాగా నచ్చిందో కామెంట్స్ లో చెప్పడం మర్చిపోమాకండి. అండ్ చెప్పడమే మర్చిపోయా, ఈ ఎపిసోడ్ తో మన క్రంచీ రోల్ సర్వర్స్ కూడా క్రాష్ అయిపోయాయి. ఒక రకంగా మన అల్ట్రా ఇన్స్టింక్ట్ తర్వాత మన గోకు మళ్ళీ ఇంటర్నెట్ ని బ్రేక్ చేశాడు. అండ్ మీ అందరికి ఇంకోసారి చెప్తున్నా వినండి, క్రంచీ రోల్ హిస్టరీలోనే ఇది ఫస్ట్ టైం జరిగింది. ఒకే వీక్ లో 2 యానిమేస్ తన సర్వర్స్ ని క్రాష్ చేసే, అవే డ్రాగన్ బాల్ అండ్ సోలో లెవెలింగ్. ఒకవేళ మీరు ఈ వీడియోకి 500 లైక్స్ కంప్లీట్ చేస్తే నెక్స్ట్ నేను సూపర్ సైన్ 4 మీద ఒక వీడియో తీసుకుని వస్తా. అది చాలా బాగుండబోతుంది. కానీ అది చూడాలనుకుంటే మీరు ఈ వీడియోకి 500 లైక్స్ కంప్లీట్ చేసేయాలి. ఇంకా మన నెక్స్ట్ యానిమే న్యూస్ వచ్చేసి డీమన్ స్లేయర్ మీద. ఈ న్యూస్ విని డీమన్ స్లేయర్ ఫ్యాన్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. ఎందుకంటే డీమన్ స్లేయర్ మాంగా రిలీజ్ అయ్యి ఇప్పటికి 9 ఇయర్స్ అయిపోయింది. డీమన్ స్లేయర్ ఈ 9 ఇయర్స్ లో టోటల్ 150 మిలియన్ మాంగాస్ ని సేల్ చేసింది. దిస్ ఈస్ లిటరల్లీ హ్యూజ్ గైస్. ఎందుకంటే బిగ్ 3 లో ఉన్న మన బ్లీచ్ టోటల్ 130 మిలియన్ మాంగా కాపీస్ ని సేల్ చేసింది. కానీ ఇక్కడ చూసుకుంటే 150 మిలియన్ బ్రో. కానీ నా ఒపీనియన్ అడిగితే ఈ మాంగా సేల్స్ యొక్క క్రెడిట్ డీమన్ స్లేయర్ యానిమేషన్ టీమ్ కి వెళ్ళిద్ది. ఎందుకంటే వాళ్ళ వల్లే మాంగా అనేది చాలా పాపులర్ అయింది. ఇక మన నెక్స్ట్ యానిమే వచ్చేసి ప్లీజ్ పుట్ దెమ్ ఆన్ తకామెనా-చాన్. ఇంకెవరికైనా తెలియపోతే ఈ యానిమే ఏప్రిల్ లో రిలీజ్ అవబోతుంది. ఇప్పుడు మీరు అనొచ్చు బ్రో ఏప్రిల్ లో రిలీజ్ అయ్యేది ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు అని. ఎందుకంటే వ్యాలంటైన్ డే రోజున వీళ్ళు ఒక పోస్ట్ అని రిలీజ్ చేశారు. అండ్ దిస్ ఈస్ దట్ పిక్ గైస్. నేను లిటరల్లీ ఇమాజిన్ చేయలేదు వాళ్ళు ఒక ఇలాంటి పిక్ ని ట్వీట్ చేస్తారని ఆ రోజు, కానీ వాళ్ళు చేసేసారు. చాలా మంది ఆడియన్స్ మొత్తం చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు ఈ యానిమే చూడడానికి. ఎందుకంటే ఈ పిక్ ని చూసిన తర్వాత బట్ చాలా మంది ఈ పిక్ ని చూసిన తర్వాత ఈ యానిమే నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్ సర్వీస్. సో చూడాలి ఆ యానిమే అంత ఫ్యాన్ సర్వీస్ ఇవ్వగలదా లేదా అనేది. అది కూడా ఈ యానిమే 2 వర్షన్స్ లో వస్తుంది. ఒకటి సెన్సర్ వర్షన్, ఇంకోటి అన్సెన్సర్డ్ వర్షన్. ఈ అన్సెన్సర్డ్ వర్షన్ ఎప్పుడు వచ్చిందో నాకైతే తెలీదు. ఇంకా మన నెక్స్ట్ యానిమే వచ్చేసి కకున్. ఇది మార్చ్ లో రాబోతుంది. ఈ యానిమేలో మనకి వరల్డ్ వార్ 2 కి సంబంధించిన కొన్ని స్టోరీస్ ని మనకి చూపిస్తారు. ఈ యానిమే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. పైగా ఈ యానిమేని యానిమే చేసింది ఇంకెవరో కాదు గైస్, మన గిబ్లీ స్టూడియోస్ యొక్క ఎక్స్ మెంబర్స్ దీన్ని యానిమేట్ చేశారు. ఈ యానిమే చాలా బాగుండబోతుంది. ఈ యానిమే జస్ట్ 60 మినిట్స్ మాత్రమే ఉండబోతుంది. నేనైతే ఈ యానిమేని గ్యారంటీ చూడబోతున్నాను. సో మీరు ఈ యానిమే గురించి ఇంట్రెస్టింగ్ గా ఉన్నారో లేదో కామెంట్స్ లో చెప్పండి. ఇంకెవరైతే ఇంతవరకే ఐ హోప్ ఈ వీడియో మీ అందరు నచ్చింది అనుకున్నా. నచ్చితే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. ఇంకా మీలో చాలా మంది నన్ను అడిగారు అదేంటి బ్రో వీడియోస్ చాలా తక్కువ పెడుతున్నామని. ఎందుకంటే లాస్ట్ 5 డేస్ నుంచి నేను కొన్ని ఫంక్షన్స్ వల్ల బయట తిరగాల్సి వస్తుంది. నేను ఇప్పుడు కూడా ఫంక్షన్ నుంచి వచ్చా, మా ఫ్రెండ్ గడి పెళ్లి, అందుకనే వీడియోస్ పెట్టలేకపోతున్నా.
చూడలేకపోతున్నా. కానీ మొత్తం అయిపోయినాయి కాబట్టి ఇక నుంచి నేను ఇంట్లో ఫ్రీగానే ఉంటా. సో వీడియోస్ రోజు వస్తూ ఉంటాయి. పైగా 2 డేస్ తర్వాత బొరుటో మంగా చాప్టర్ వచ్చేసిద్ది. దాని మీద వీడియో చేయాలి. ఒకవేళ మీరు ఈ వీడియోకి 500 లైక్స్ కంప్లీట్ చేసేస్తే నేను డ్రాగన్ బాల్ మీద స్క్రిప్ట్ కూడా రాయాలి. సో చాలా పనులున్నాయి. అవన్నీ కంప్లీట్ చేయాలి. సో నేనైతే ఇంకెళ్తున్నా. ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోమాకండి. ఇంకొకటి ఇంతవరకు మనం కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ బై బై.